12వ తేదీ మే నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. సహోదరి సహోదరులారా, ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులముగా మన ఆలోచనలు కొంతవరకే ఉంటాయి. మన జ్ఞానంతో దేవుని శక్తిని అంచనా వేయలేము. మన ఊహకు కూడా అందని ఆశ్చర్య క్రియలను ప్రభువు జరిగిస్తాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఎంతో ధన్యులము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే ప్రభువు ఎన్నో అద్భుతాలను చేస్తాడు. అప్పుడు అద్భుతాలను జరిగించిన ప్రభువు ఇప్పుడు జరిగించడా అంటే తప్పకుండా జరిగిస్తాడు. మనం చేయవలసింది ఒక్కటే, గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అపవాది అబద్ధికుడు ఎన్నో అబద్ధాలను మనకు చెప్తూ ఉంటాడు. నువ్వింతే, నీ పరిస్థితి ఇంతే, ఈ అనారోగ్యం నుండి ఇంకా నీకు స్వస్థత కలగదు, నీకు ఉద్యోగం రాదు, ఈ అప్పుల బాధలో నుండి నీవు బయటపడలేవు, నీ ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఇంతే, నీకు వివాహం కాదు, నీవింక బిడ్డలను కనలేవు, నీ జీవితంలో శాంతి సమాధానాలు ఉండవు. ఇలా ఎన్నో ఆలోచనలు మనలో కలిగిస్తూ అబద్ధములు చెప్తూ మనం కృంగిపోయేలా చేస్తూ ఉంటాడు. కానీ ప్రభువు అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించి ఎంతో గొప్ప దేవుడు. పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా అనిపించవచ్చు. నేను అనుకున్న కార్యానికి నా పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి, ఇది జరగదేమో అని మీరు అనుకుంటూ ఉన్నారేమో. ప్రభు అంటూ ఉన్నాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని. అవును, అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు మన ప్రభువు. ప్రభు సన్నిధిలో ప్రతిదినము మనము విశ్వాసంతో ప్రార్థించాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఎప్పుడైతే మనం గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటామో ప్రభు మన జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించి గొప్ప దేవుడవు తండ్రి. వ్యతిరేకమైన పరిస్థితులను చూసి మేము భయపడుతూ కృంగిపోయే వారముగా కాకుండా ఎటువంటి పరిస్థితినైనా నా ప్రభు మార్చగలడు అని గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ప్రతిదినము మేము విశ్వాసంలో బలపడాలి తండ్రి. మా విశ్వాసాన్ని మీరే అభివృద్ధి పరచండి ప్రభువా. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే గొప్ప దేవుడవు తండ్రి. మా జీవితాలలో ఏమేమి అవసరతలు ఉన్నాయో, ఎటువంటి సమస్యలతో మేము బాధపడుతూ ఉన్నామో మీకు తెలుసు ప్రభువా. మా అవసరాల నిమిత్తము, సమస్యల నిమిత్తము ప్రతిదినము విశ్వాసంతో మీ సన్నిధిలో మొరపెట్టే వారముగా మేము ఉండాలి ప్రభువా. ఈ లోకంలో దేనిని బట్టి కాదు కానీ మిమ్మును బట్టి మేము నమ్మకాన్ని కలిగి ఉండాలి తండ్రి. మా ప్రతి అవసరతను, సమస్యను మీ పాదాల చెంత పెడుతున్నాము ప్రభువా. మీరే ఆశ్చర్య రీతిగా మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించి మా అవసరతలను తీర్చి మీ సాక్షులముగా మమ్మల్ని నిలబెట్టమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.